లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. లిటరల్లీ మన చోబే గారిని చూసిన రెయిన్ గడు నువ్వేనా మా మూడేని చంపిండేది అనడంతో ఇంకా అప్పుడే మన చోబే గారు కూడా అదేది అర్థం చేసుకోలేకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లో రెయిన్ గడ్ అయితే వన్ చేతిని కట్ చేసి పారదొప్పుతాడు. ఇంకా అప్పుడే ఆ చేయి కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మళ్ళీ రీజనరేట్ అయిపోతుంది. అప్పుడే మన చోబే గాడు అసలు ఎవడ్రా నువ్వు బాస్టర్డ్ అనడంతో ఇంకా అప్పుడే రెయిన్ గడ్ కూడా దాన్ని చూసి నువ్వేదో కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తున్నావు నాకు అని చెప్తాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ అనేది మనకి పూచి గారిని అయితే చూపిస్తారు. యాక్చువల్ గా లాస్ట్ ఎపిసోడ్ లో నేను వీడిని ఫ్యాంగ్ అని పిలిచాను. సో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, దయచేసి ఏమనుకోకండి. ఇంకా మన ఫోచిగాడు ఆ దోషిగాడిని వదిలేసి పారిపోరా, నాకు నేను చంపే మూడ్ లేదు, ఇన్ఫాక్ట్ నేను ఎవరిని చంపాలనుకోవడం లేదు, సో అందుకని నీ టైం బాగుంది పారిపోవడంతో ఇంకా దోషిగాడు కూడా ఏ మాత్రం డిలే చేయకుండా వెంటనే అక్కడ నుంచి పారిపోతాడు. ఇంకా అప్పుడే మన ఫూచిగాడు వెంటనే సగరి ఈజిర్హా ఇంకా మన మేచాన్ పాప్ తగ్గైతే వెళ్తారనమాట. సో అప్పుడే మేచాన్ పాప్ పరిస్థితి అయితే కొంచెం వికటిస్తుంది. ఇంకా దాన్ని చూస్తేనే మన ఫూచిగాడు కూడా మేము ఇంతకు ముందర ఈ అమ్మాయిని చూసినప్పుడు ఏదో భయంగా ఉంది అండ్ కొద్దిసేపు తర్వాత రీజనరేట్ అయిపోతుందేమో అనుకున్నాం కానీ బట్ ఈ అమ్మాయి ఇప్పటి వరకు ఎందుకని రికవర్ కాలేదు అనడంతో ఇంకా మాట్లాడిన మన సగరి ఇంకా ఈజిరా పాప కూడా మాకు కూడా తెలియదు అనడంతో ఇంకా అప్పుడే మన పూచిగా చెప్తాట ఇన్ఫాక్ట్ ఈ అమ్మాయి ఇంతకు ముందరే కొంచెం స్ట్రేంజ్ పవర్స్ అనేవి ఉపయోగించింది అండ్ వాటిని నేను డైరెక్ట్గా చూశాను అనడంతో ఇంకా మాట్లాడిన మన సగరి కూడా తను కూడా ఆ మాన్స్టర్స్లో ఒకటి అనడంతో ఇంకా అప్పుడే మన ఫూజిగాడు కూడా అవునా అయితే ఓకే, బట్ ఇంతకుముందు తను ఉపయోగించిన పవర్స్ వల్ల ఇప్పుడు తనకి ఫీవర్ ఏమన్నా వచ్చినట్లుంది, ఏం పర్లేదు, తన ఫీవర్ తగ్గించడానికి కోసం నా దగ్గర కొన్ని మందులు ఉన్నాయి కానీ బట్ దానికి ఎక్స్చేంజ్గా నువ్వు నాకు కొన్ని నిజాలు అయితే చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ నీ గురించి ఇంకా ఆ టెన్షన్ల గురించి ఇంకా ప్రతి ఒక్క దాని గురించి నువ్వు నాకు అయితే ఆన్సర్స్ చెప్పాలి అండ్ నువ్వు చెప్పే ఆన్సర్స్ని బట్టినే నేను నిన్ను ఫర్గివ్ చేయాలా వద్దా డిసైడ్ అవుతాను అని చెప్పి మన ఫూజిగాడు అనడంతో ఇంకా అప్పుడే మన మేచాన్ పాప కూడా ఫ్లాష్ బ్యాక్ అనేది స్టార్ట్ చేస్తుంది. అండ్ దీనికి పిల్లలుగానే మన గవిమారో గారు తన షర్ట్ తీసేసి ఒక చోట కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి నొరగాయ్, షీహోన్, టోమా ఇంకా ఫైనల్గా మన యొక్క తామియా గడితో వస్తారు. ఇక్కడ తామియా గారు మన గవిమారోని ఒక్కసారి కూడా తన కరెక్ట్ నేమ్తో పిలిచాడు. ఒకసారి షార్ట్ మారో అంటే ఇంకొకసారి టాల్ మారో అంటాడు అండ్ ఇంకొకసారి అయితే క్యాట్ మారో అని కూడా పిలుస్తారు. లైక్ మనోడు చూస్తే ఇనోస్కాకి వాళ్ళ అన్న మాత్రం ఉన్నాడు. సో మేబీ ఫ్యూచర్లో రిలేషన్ కలవచ్చేమో, అది ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేం, అది వేరే విషయం అనుకోండి. నో బ్యాక్ టు ది స్టోరీ. ఇంకప్పుడే మన గవిమారో గారు వీళ్ళందరితో అంటారన్నమాట, ఓకే నా యొక్క మెమరీ నాకు వచ్చింది కానీ బట్ నా ఫైటింగ్ ఎబిలిటీస్ అయితే ఇంకా పూర్తిగా రాలేదు, సో నేను అందుకనే మిమ్మల్ని ఇక్కడికి ప్రాక్టీస్ కోసం పిలిచాను. సో మీరు ఏమాత్రం అభ్యంతరం లేకుండా నా మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫైట్ చేయండి, ఎందుకంటే ఒక బ్యాటిల్ చేయాలంటే అంతకంటే ముందర ఆ బ్యాటిల్ గురించి నాకు ప్రాక్టీస్ అనేది కావాలి కదా, సో అందుకనే ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అనడంతో ఇంకా అప్పుడే మన తామియా గారు కూడా ఏంట్రా అయితే నువ్వు ఇప్పుడు మాకంటే స్ట్రాంగ్ అనుకుంటున్నావు అనడంతో దానికి మన గవిమారు కూడా ఏ డౌటా, ఇన్ఫాక్ట్ ఒకటేసారి నలుగురు వచ్చి పోరాడండి, ఏం పర్లేదు నేను హ్యాండిల్ చేస్తాను, ఇన్ఫాక్ట్ మీలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుంటే ఇన్ఫాక్ట్ ఆ జుట్టు వేసుకోండి తోమగా నీ మనసులో నువ్వు నన్ను చంపేయాలని కోరుకుంటున్నావు అని నాకు తెలుసు, సో ఇప్పుడు నేను నీకు అవకాశం ఇస్తున్నాను, నీకు కుదిరినంతగా ట్రై చేయి, ఎందుకంటే నేను నీ బ్రదర్తో పాటు ఫైట్ చేశాను, ఆల్మోస్ట్ ఆల్ మీ ఇద్దరిని చంపేపోయాను కదా, సో నీకు అందుకనే కొంచెం కోపం అనేది ఉంటుంది, ఏం పర్లేదు ఇప్పుడు నువ్వు నన్ను ట్రై చేయొచ్చు చంపేయడం కోసం అనడంతో ఇంకా అప్పుడే మన షియోన్ గారు కూడా ఓకే నువ్వు తనకి ట్రైనింగ్ ఇవ్వు కానీ బట్ పొరపాటున నువ్వు ఏదైనా కిరికిరి చేసావు అనుకో నేనే నిన్ను చంపేస్తా అని చెప్పి తోమ గారికి వార్నింగ్ ఇవ్వడంతో ఇంకా అప్పుడే మన తామియా గారు కూడా అసలు వీడు ఇంత జుట్టు పెంచుకున్నాడు, వీడు అమ్మాయా అబ్బాయా నాకు కూడా తెలియదు, ఏదైతే ఏం లే ఇదిగో నీ చేతులు కట్ చేశాయి, ఇన్ఫాక్ట్ ఒక వారియర్కి తన స్క్వాడే ఇంపార్టెంట్, నీ దగ్గర స్క్వాడ్ కూడా లేదు, బట్ నా స్క్వాడ్ తీసుకొని మన మీద అటాక్ చేయడంతో ఇంకా అప్పుడే మన గవిమారో గారు కూడా ఇంతకు ముందర నేను ఆ చౌబేగాన్తో ఫైట్ చేసినప్పుడు వన్ తావో అనేది ఎంతో డేంజరస్గా ఉంది, ఇన్ఫాక్ట్ నేను తావో గాన్ గురించి పూర్తిగా తెలుసుకోకుంటే నేను ఖచ్చితంగా ఆ టెన్షన్స్ ఓడించలేను, సో ఇప్పుడు నా దగ్గర ఉండే అవకాశం నేను నా తావోని పర్ఫెక్ట్గా వాడడం నేర్చుకోవాలి అని చెప్పి వెంటనే మన వాళ్ళకి ఓకే ఏంట్రా లేట్ చేస్తున్నారు త్వరగా రండి అనడంతో ఇంకా అప్పుడే తామియా గాని కోపం వచ్చి ఆగరా వెయిట్ చేయలేవా అనే లోపలే వెంటనే మన తోమగాడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే గవిమారో మీద అయితే తన యొక్క స్ట్రైక్ అనేది ఇస్తాడు, దెబ్బకి దాన్ని తప్పించుకొని మన గవిమారో ఓ వీడు కొంచెం ఫాస్ట్ గానే ఉన్నాడని చెప్తాడు కానీ ఈ గ్యాప్ లోనే మన తోమగాడు మల్టిపుల్ టైమ్స్ అయితే గవిమారో మీద అయితే తన స్క్వాడ్ తో అయితే డ్రా చేస్తూ ఉంటాడు అనమాట, ఐ మీన్ స్ట్రైక్ చేస్తూ ఉంటాడు, బట్ ప్రతి ఒక్క స్ట్రైక్ ని కూడా మన గవిమారో ఈజీగా తప్పించుకొని లిటరలీ వాడిని జస్ట్ ఒక డాష్ తో దూరం ఎగిరిపోయేటట్లు చేస్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన తామియాగాడు గవిమారో మీద అటాక్ చేయడంతో ఈసారి దాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం మన గవిమారో తన యొక్క తావో అనేది ఉపయోగిస్తాడు అనమాట, సో అప్పుడే ఫర్ ది ఫస్ట్ టైం మన గవిమారో తన యొక్క తావోని పర్ఫెక్ట్ గా ఎలా యూజ్ చేయాలి, ఇన్ఫాక్ట్ తన కళ్ళు తెరవకుండా ఇన్ఫాక్ట్ తన కళ్ళు మూసుకొని అవతల వాళ్ళ యొక్క తావోని ఎలా సెన్స్ చేయాలి అండ్ ఆ తావోలో వీక్నెస్ పాయింట్ ఏంటి, నేను ఎలా ఫైట్ చేస్తే అసలు ఆ టెన్షన్స్ ని ఓడిస్తాను, ఇన్ఫాక్ట్ వాటికి కొన్ని వేల సంవత్సరాల నుంచి ట్రైనింగ్ అనేది ఉంది, సో ఇప్పుడు నేను సడన్ గా వాటిని ఓడించాలంటే అసలు ఎట్లాంటి తావో అనేది నేర్చుకోవాలని చెప్పి మన గవిమారో ఆలోచిస్తూ ఉంటాడు, దాన్ని బట్టి నేను ఫైట్ చేయాలని చెప్పి మన గవిమారో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన నొరగై అయితే గవిమారో మీద అటాక్ చేద్దాం అనుకుంటుంది కానీ బట్ ఈ గ్యాప్ లోనే గవిమారో నొరగైని పట్టుకొని ఇన్ఫాక్ట్ తన తావో ఇంకా ఆ నొరగై తావో రెండింటిని కూడా మిక్స్ చేసి మ్యానిపులేట్ చేసి ఎదురుగా వస్తుండే షీహోన్
తామియా ఇంకా తోమాన్ మీద అయితే అటాక్ చేస్తాడు. దెబ్బకి అక్కడ ఒక మినీ బ్లాస్ట్ జరిగి వాళ్ళ ముగ్గురు ఎగిరిపోతారు. ఇంకా అప్పుడే గవిమారు గమనిస్తామట, ఓ నాకు ఇప్పుడు అర్థమైంది, తావోని మనం మల్టిపుల్ టైమ్స్ కొంచెం గట్టిగా ఇంకా స్ట్రాంగ్గా వాడాలంటే ఖచ్చితంగా దాన్ని మనం మ్యానిపులేట్ చేసి ఒక స్ట్రాంగ్ తావోగా మార్చాలని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే నొరగాయ కూడా, ఓ నువ్వు ఇలాంటి అటాక్స్ ఆ టెన్షన్స్ మీద చేస్తే మనం వాటిని ఈజీగా డిస్ట్రాయ్ చేయొచ్చు అని చెప్పి మన గవిమారాన్ని పొగుడుతూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్లోనే మన షియోన్ కూడా, ఏంటిది మా బతుకేంటి ఇలా మారిపోయింది, ఇన్ఫాక్ట్ మేము ఇప్పుడు ఒక నేరస్తుడి మీద ఆధారపడాల్సి వస్తుంది అని చెప్పి మనోడు అనుకుంటాడు. కానీ బట్ గవిమారు యొక్క తావో పవర్ అనేది పెరిగిందని చెప్పి మనోడు గమనించి అప్పుడే గవిమారుతో, ఇంతకు ముందర నువ్వు నీ తావో ఉపయోగించినప్పుడు నేను ఒక అబ్జర్వేషన్ అనేది గమనించాను. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నువ్వు వాడే తావోలో డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి అండ్ అందులో కంపాటబిలిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో మనం వాటిని యూజ్ చేసుకొని ఖచ్చితంగా ఆ ఇమ్మోర్టాల్స్ని చంపేయచ్చు అనడంతో ఇంకా అప్పుడే మన గవిమారావు గారు కూడా, ఓ వీడికి కూడా కొంచెం తెలివి ఉంది అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన తామియా దగ్గరికి తోమా గారు వెళ్ళి, దయచేసి నాకు స్క్వాడ్ స్కిల్స్ నేర్పించండి, ఎందుకంటే నేను కాపాడుకోలేకపోతున్నాను, నేను ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడాలని నేను కోరుకోవడం లేదు, ప్లీజ్ నాకు నేర్పించండి అనడంతో ఇంకప్పుడు మన తామియా గారు కూడా, అసలు నువ్వు ముందు పక్కనకి వెళ్ళరా, అసలు నువ్వు ఎందుకని నన్ను అడుగుతున్నావు, ఇన్ఫాక్ట్ నువ్వు అమ్మాయో అబ్బాయో నాకు ఇప్పటి వరకు క్లారిటీ లేదనడంతో ఇంకప్పుడే మన తోమగాడు ఒక్కసారిగా తన జుట్టు కత్తిరించుకొని, ఇప్పుడు నేను ఒక అబ్బాయికి అడుగుతున్నాను, దయచేసి ప్లీజ్ నాకు స్క్వాడ్ స్టైల్ నేర్పిస్తారా అనడంతో ఇంకప్పుడే మన తామియా గారు కూడా, ఓకే ఒకవేళ నువ్వు అవి నేర్చుకొని మమ్మల్ని చంపేస్తావా అనడంతో ఇంకప్పుడే మన తోమగాడు కూడా, లేదు సార్ ఇది నేను నన్ను కాపాడడం కోసం అనడంతో ఇంకా మన తామియా గారు కూడా, ఓకేలే నేను నేర్పిస్తానని చెప్పి మనోడు వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన తోమగాడు కూడా వెనకాల నుంచి, ఒక్కసారి నేను గెలవనిరా అండ్ నేను ఒక్కసారి స్ట్రాంగ్ అవ్వనండి, అప్పుడు మీ అందరినీ చంపేసి నేను నా బ్రదర్ని కాపాడుకుంటానని చెప్పి తన మనసులో అనుకుంటాడు. బట్ ఇదేది తెలియని తామియా గాడు, ఓకే వీడు కొంచెం మారాడు అనుకుంటాడు కానీ బట్ వీనికి తెలియదు కదా పాము ఎప్పటికైనా కాటేస్తుంది అని. అండ్ దీనికి పేర్లగానే మన చోబే గాడు అయితే రెయిన్తో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు మన చోబే గారికి తెలుస్తుందన్నమాట, వీడు ఖచ్చితంగా ఇంతకు ముందర నేను ఫైట్ చేసిన టెన్షన్ లాగా లేడు, వీడు వానికంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాను, నేను ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే రెయిన్ గడ్ మాత్రం దీనికి కంప్లీట్ డిఫరెంట్ గా అయితే, ఓకే నిన్ను చూసి నేను అప్రిషియేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ వటన్ హూ ఫ్లవర్స్ లేక్ మిమ్మల్ని పడేసిన తర్వాత ఆ ఫ్లవర్స్ అనేటివి మిమ్మల్ని కన్జ్యూమ్ చేసుకొని మాకు తావో ఇచ్చేటివి, బట్ నువ్వు వాటిని మిక్స్డ్ ఆఫ్ తావోని ఉపయోగించుకొని నువ్వు కూడా ఇప్పుడు మాలాగైతే మారిపోయావు. సో ఇప్పుడు నేను చూస్తుంటే నువ్వు నా యొక్క ఫర్దర్ స్టడీకి అయితే చాలా బాగా ఉపయోగపడతావు అని చెప్పి వాని మీద అయితే అటాక్ చేస్తాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన చోబే గారు కూడా తన మనసులో, ఇట్లాంటి సిచ్యువేషన్లో నేను నా తావో అనేది ఉపయోగిస్తాను లేదో నాకు తెలియదు కానీ బట్ ఒకటి మాత్రం నిజమే, ఇప్పుడు కానీ నేను తావో ఉపయోగించుకొని నేను వీడి మీద ఫైట్ చేయకుంటే ఖచ్చితంగా వీడు నన్ను చంపేస్తాడని చెప్పి మనోడు తన యొక్క తావో టెన్షన్ ఫామ్ని అయితే రిలీజ్ చేస్తాడు. అండ్ ఒక్కసారిగా ఆ టెన్షన్ ఫామ్ని చూస్తే మన రెయిన్ గాడు ఓ ఇంప్రెసివ్ అనుకుంటాడు కానీ బట్ మనోడు మాత్రం ఏమాత్రం డిలీట్ చేయకుండా ఆ టెన్షన్ ఫామ్తో రెయిన్ గ్యాన్ మీద అయితే మల్టిపుల్ అటాక్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన రెయిన్ గడ్ కూడా వీడి యొక్క స్ట్రెంగ్త్, పవర్, స్పీడ్ అన్ని కూడా సూపర్ హ్యూమన్ గా మారాయి, వీడు చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది అనుకుంటాడు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే చోబే గడ్ మన రెయిన్ గ్యాన్ మీద అయితే తన మల్టిపుల్ టెంటికల్స్ అయితే అటాక్ చేస్తాడు. దెబ్బకే తన యొక్క టెంటికల్స్ ఉపయోగించుకొని రెయిన్ గ్యాన్ అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసేస్తాడు. ఇంకా రెయిన్ గడ్ చనిపోయి ఉండడాన్ని చూసి, ఓకే నేను సాధించాను, ఇప్పుడు నేను వీని హ్యాండిల్ మీద అటాక్ చేసినట్లున్నా కాబట్టి వీడు ఖచ్చితంగా రీజనరేట్ కాలేడు, సో వీని పని అయిపోయిందిలే అనుకుంటాడు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే వెనక నుంచి ఎవరి పని అయిపోయింది అని చెప్పి మన రెయిన్ గడ్ అడగడంతో ఇంకా వెంటనే మనోడు భయపడి వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ లిటరలీ మన రెయిన్ గడ్ ఎలాగైతే నారుటోలో మన నారుటో గడ్ షాడో క్లాన్స్ ఉపయోగిస్తాడో అలాగే మన రెయిన్ గడ్ అయితే మన చోబే గాన్ మీద మల్టిపుల్ షాడో క్లాన్స్ అయితే ఉపయోగించింటాడు. ఇంకా దాన్ని చూస్తూనే చోబే గడ్ కూడా, ఓ షాడో క్లాన్ ఉపయోగించావా, ఏం పర్లేదులే నేను మీ అందరినీ కూడా డిస్ట్రాయ్ చేస్తాను అనుకుంటాడు. కానీ బట్ ఆ టయానికే మనోడు తన లిమిట్కి అయితే రీచ్ అయిపోయి ఉంటాడు. ఇంకా మన చోబే గడ్ ఎంత బలవంతంగా తను తావో ఉపయోగించుకుందామని ట్రై చేసినా సరే తన వల్ల కుదరదు. సో ఇలాగైతే నేను చనిపోతానని చెప్పి తనకు తెలిసినా సరే ఈ గ్యాప్లోనే మన రెయిన్ గడ్ అక్కడికి వచ్చి, ఇంకా చాలు నీ పని అయిపోయింది, ఇన్ఫాక్ట్ ఇప్పుడు నువ్వు నాతో పాటు నాకు క్యాసిల్కి రావాలి అండ్ నువ్వు నా రీసెర్చ్లో ఒక పార్ట్ అవ్వాలని చెప్పి మన చోబే గారి మీద అయితే మన రెయిన్ గడ్ జస్ట్ కడుపు మీద అలా ట్యాప్ చేస్తాడు లేదో దెబ్బకి మన చోబే గడ్ తన యొక్క టెన్షన్ ఫామ్ అంతా కూడా కోల్పోయి మనోడైతే స్ప్రో కోల్పోతాడు. ఇంకా అప్పుడే మన రెయిన్ గడ్ కూడా, ఓకే ప్రశాంతంగా పడుకో, మళ్ళీ నువ్వు నా క్యాసిల్లో కనపడతావు అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన చోబే గారిని అయితే ఆ క్యాసిల్లో ఇంకా బెడ్ మీద అయితే కట్టేసి ఉంచాడు అనమాట. సో అప్పుడే లేడీగా మారిండే రెయిన్ పాప్ అయితే మన తోబా గారి దగ్గరికి వచ్చి, ఓ ఇన్ఫాక్ట్ నువ్వు ఒక అచీవ్మెంట్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే మీ యొక్క తావోని కన్జ్యూమ్ చేసి ఆ చెట్లు అనేటివి మాకు ట్యాన్ ఇచ్చేటివి, కానీ నీ విషయంలో అది రివర్స్గా జరిగింది, నీ తావో ఆ ట్యాన్నే కన్జ్యూమ్ చేసి నీకు ఒక స్పెషల్ పవర్ని అయితే ఇచ్చింది. ఇన్ఫాక్ట్ నేను నీ గురించి ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నాను, సో ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఆ పవర్ని అయితే ఇంక్రెడిబుల్గా ఎనర్జీ అని అయితే ఫీల్ చేయబోతున్నాం అనడంతో ఇంకా అప్పుడే ఆ మాటలు వింటున్న మన చోబే గాడు, ఏ అసలు నువ్వేం చేస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన రెయిన్ పాప్ కూడా, ఇది జస్ట్ బోజో జుట్స్ మాత్రమే, నువ్వు దీని గురించి ఏమంతగా భయపడాల్సిన పని లేదు, సో దీనివల్ల నీ యొక్క వీక్నెస్ కూడా నీకు అది హీల్ అయిపోతుందిలే,
ఇన్ఫాక్ట్ నీలో ఉండే వీక్ తావు కూడా ఇప్పుడు అది స్ట్రాంగ్ గా మారుతుంది దీనివల్ల అనడంతో ఇంకా ఆ మాటలను మన చోబేగానికి ఏమర్థం కాదు. ఇంకప్పుడే మన రెయిన్ పాప్ చెప్తుంది అనమాట, ఆల్ తావర్స్ లో ఒక అట్రిబ్యూట్ అనేది ఉంటుంది, అది వుడ్ గానీ, ఫైర్ గానీ, ఎర్త్ గానీ, మెటల్ గానీ, లేకుంటే వాటర్ గానీ, ఈ 5 కూడా వాటిలో అయితే కలిసి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఇలా బోజు జుట్సు ప్రాక్టీస్ చేస్తామో సో నీలో ఉండే ఆ వీక్ తావు అనేది రిస్టోరేషన్ అవుతుంది. సో అప్పుడు ఆ తావు అనేది ఇన్ఫాక్ట్ స్ట్రెంత్ గా మారుతుంది. సో ఈ బోజుట్సులో మెయిన్ గా 2 పార్టీస్ కూడా ఇష్టంగా పూర్వకంగా బోజు జుట్సు చేయాలి. సో నీకేమైనా అభ్యంతరాలు ఉంటే అప్పుడు ఈ తావు అనేది సరిగ్గా పనిచేయదు, ఐ మీన్ ఈ బోజు జుట్సు సరిగ్గా వర్కౌట్ కాదు. సో నీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడే నాకు చెప్పు అనడంతో ఇంకా మాట్లాడుతూ చేసుకుని మన చోబేగాడు కూడా అవునా అయితే నాకు ఒక అభ్యంతరం ఉందని చెప్పి ముందు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, అసలు ఈ ఐలాండ్ ఏంటి అండ్ ఈ ఐలాండ్ లో మీరు ఏం చేస్తున్నారు అనడంతో ఇంకా అప్పుడే దీనికి ప్యారలల్ గా సైమల్టేనియస్ గా మనం మేచన్ పాప అండ్ ఇక్కడ ఉండే రెయిన్ పాప ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ఫ్లాష్ బ్యాక్స్ అనేది చెప్తారన్నమాట. ముందుగా టెన్షన్స్ ని ఇంకా ఈ ఐలాండ్ ని క్రియేట్ చేసింది కేవలం ఒకే ఒక్క మనిషి అండ్ ఆ మనిషికి ఏది కావాలంటే ఇమ్మోర్టాలిటీ అండ్ ఆ ఇమ్మోర్టాలిటీని తను దేన్ని బేస్ చేసుకొని తయారు చేస్తున్నా అంటే షిన్చాన్ థాట్ ప్రాసెస్ ని ఉపయోగించుకొని. ఇన్ఫాక్ట్ ప్రతి క్రియేచర్ లోనూ తావో ఉంటుంది అండ్ దాన్నే మనం తావోయిజం అంటారు. అండ్ ఎప్పుడైతే వాడు ఈ ఐలాండ్ ని కనుక్కున్నాడో సో అప్పుడే తను డిసైడ్ చేసుకున్నాడు అండ్ ఈ ఐలాండ్ ని డైరెక్ట్ గా తను మ్యానిపులేట్ చేయగలడు అని. సో అప్పటి నుంచినే మనోడు ఒక కొత్త పద్ధతిని అయితే క్రియేట్ చేశాడు, అదే బ్లెండింగ్ అండ్ జాయినింగ్ ఆఫ్ లివింగ్ క్రియేచర్స్. ఫస్ట్ లో ఈ ప్రాసెస్ అనేది యానిమల్ టు యానిమల్ ఉండేది, కానీ దాని తర్వాత మ్యాన్ టు యానిమల్ అయ్యిండేది. బట్ ఫైనల్ గా ఇన్ని ప్రాసెస్లు తను చేయడానికి మెయిన్ కారణం వచ్చి తనకు కావాల్సిండేది ఇమ్మోర్టాలిటీ. సో దాన్ని బేస్ చేసుకొని తను ఇట్లాంటి రీసెర్చ్ అనేవి చేసుకుంటూ వచ్చాడు. సో ఇట్లాంటి రీసెర్చ్ భాగంగానే ఒక రోజు అయితే టెన్షన్ పుట్టారు అండ్ ఆ టెన్షన్స్ ఎలా పుట్టారంటే ఫ్యూజన్ ఆఫ్ హ్యూమన్ ఇంకా ప్లాంట్ తావో, ఐ మీన్ ఒక చెట్టుకి ఇంకా మనిషికి కలిగిండే తావో ద్వారా ఈ టెన్షన్స్ అయితే పుట్టింటారు. అండ్ ఈ టెన్షన్స్ బోత్ మెయిల్ వర్షన్ ఇంకా ఫీమేల్ వర్షన్ రెండింటికి కూడా మారగలరు అనమాట వాళ్ళ యొక్క తావోని అనేది ఉపయోగించుకొని. అండ్ 1000 సంవత్సరాలుగా వీళ్ళ తావో అనేది తగ్గుకుంటూ వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఎటువంటి లివింగ్ క్రీచర్ కైనా సరే దాంట్లో ఉండే పవర్ అనేది ఎల్లకాలం ఒకటే విధంగా ఉండదు. సో వాటికి కూడా డిక్రీజింగ్ ఉంటుంది కాబట్టి వాటి తావో అనేది తగ్గుకుంటూ వస్తుంది. సో తన తావో తగ్గినా సరే ఆ టెన్షన్స్కి అయితే ఏ మనిషి ఎదురుగా నిలవలేడు, ఎందుకంటే వీటి స్ట్రెంత్తో పోల్చుకుంటే వాటి స్ట్రెంత్ అనేటివి ఎన్నో వందల రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ మనిషి కూడా వీటికి ఎదురుగా అయితే నిలవలేడు. బట్ ఒక్క దాన్ని ఉపయోగించుకొని వీటికి ఎదురుగా అయితే నిలబడచ్చు. అండ్ ఆ ప్రాసెస్ ఏదో కాదు తావో అనమాట. అండ్ ఆ తావోలో కొన్ని టైప్స్ అనేవి ఉంటాయి. ఇన్ఫాక్ట్ తావోని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనం కూడా ఇమ్మోర్టాలిటీని అయితే అచీవ్ చేయొచ్చు. బట్ దాంట్లో కొన్ని టెక్నిక్స్ అయితే ఉంటాయి, లైక్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఇంకా మెడిటేషన్ ద్వారా మనకైతే నానటో వస్తుంది. అండ్ ఈ మెథడ్స్ని ఉపయోగించుకొని మనం ఇమ్మోర్టాలిటీని తెచ్చుకోవచ్చు కానీ బట్ మనం దాన్ని మెయిన్గా ఒక విధంగా తయారు చేయాలి అండ్ దాన్ని కాన్కోకేషన్ అంటారు. అండ్ దాని పేరు మనం గైతన్ హో అంటాము. సో దీన్నే ఇప్పుడు ఆ టెన్షన్స్ అనేవి తయారు చేస్తున్నాయి అనడంతో ఇంకా అప్పుడే ఆ మాటలను మన సగరి ఇంకా ఈజిరా పాప అయితే ఎలక్జరల్ ఆఫ్ లైఫ్ ఉందా, అయితే ఈ ట్యాన్ ఉందా అనడంతో ఇంకా అప్పుడే మైచాన్ పాప అయితే ఫ్లాష్ బ్యాక్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. అది ఇంకా అండర్ డెవలప్మెంట్ ప్రాసెస్ లోనే ఉంది అండ్ దాన్ని మేము ట్యాన్ అంటాము. అండ్ ఆ ట్యాన్ అనేది ప్రోటోటైప్ డెవలప్మెంట్ రీసెర్చ్ మాత్రమే. అండ్ ఆ ట్యాన్ అనేది మేము ఎలా తయారు చేస్తామంటే హ్యూమన్ లైఫ్ ని కన్జ్యూమ్ చేస్తాయి ఆ ఫ్లవర్స్. మీకు క్లారిటీ చెప్పాలంటే మీకు ఏదైనా పువ్వు కానీ తగిలిందంటే అప్పుడు ఆ పువ్వు ఇన్స్టెంట్ గా మీ యొక్క లైఫ్ స్పాన్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. ఎప్పుడైతే మీ లైఫ్ స్పాన్ అనేది ఆ ఫ్లవర్స్ కన్జ్యూమ్ చేస్తాయో సో ఆ ఫ్లవర్స్ నుంచి మేము ట్యాన్ ని తయారు చేసుకుంటాం. అండ్ ఆ ట్యాన్ ని తాగిన తర్వాత ఆ టెన్షన్స్ అయితే మీ లైఫ్ స్పాన్ అయితే కన్జ్యూమ్ చేసుకొని వాటి లైఫ్ స్పాన్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటాయి. అండ్ ఇదే ప్రాసెస్ అని చెప్తుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఆ తావోన్ అనేటివి ఆ టెన్షన్స్ పర్ఫెక్ట్గా యూజ్ చేయలేకున్నాయి. సో అందుకనే మనం ఆ టెన్షన్స్ చంపాలంటే వాటి దగ్గర నుంచి మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ తావోన్ అనేది షార్ట్ టైంలోనే అవి ఉపయోగించేటట్లు చేయాలి. సో అప్పుడు అవి కానీ ఉపయోగించాయంటే ఖచ్చితంగా వాటి అంటే అవి చచ్చిపోతాయి అనడంతో ఇంకా అప్పుడే ఆ మాటలు వింటున్నా ఈజీరా పాపకి కొన్ని డౌట్స్ వస్తాయి. అండ్ ఆ డౌట్స్లో మొదటిది ఏంటంటే టెన్షన్స్ దగ్గర ఎక్కువ ట్యాన్ ఉందా లేదా, అండ్ రెండోది ఆ టెన్షన్స్ కానీ తావోని పర్ఫెక్ట్గా యూజ్ చేసినాయంటే ఖచ్చితంగా మనల్ని చంపేస్తాయి కదా. అండ్ మూడోది ఒకవేళ ఆ టెన్షన్స్ ఇమ్మోర్టాలిటీని కానీ కనుక్కున్నాయంటే ఆ తర్వాత ఆ ఇమ్మోర్టాలిటీని వాళ్ళు ఏ విధంగా యూజ్ చేస్తారని చెప్పి మనం మేచాన్ పాపను అడగడంతో ఇంకా అప్పుడే మేచాన్ పాప అది నాకు కూడా తెలియదు, బహుశా ఆ విషయాలన్నీ మా గ్రాండ్ మాస్టర్ అయిన షిన్ఫు విల్ గారికి అయితే తెలిసింటాయి అనడంతో ఇంకా ఆ మాటలని ఈజీరా పాప మధ్యలో వీడేవుడు అనడంతో ఇంకా అప్పుడే మన ఫౌజీ గారు చెప్తామంట ఆ వాడే ఈ ఐలాండ్ ని ఇంకా ఈ టెన్షన్స్ అయితే క్రియేట్ చేసింది. అండ్ అలాగే మన షిన్ఫు యొక్క ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్తారనమాట. మన షిన్ఫుకి ఇంకొక పేరు జోఫూకు అని ఉంటుంది. అండ్ వీడు క్వీన్ డైనస్టీలో అయితే సర్వ్ చేసింటాడు అనమాట.
ఫస్ట్ ఎంపరర్గా. అండ్ అప్పటి నుంచి వీడు ఇమ్మోర్టాలిటీ మీద అయితే బతుకుతూ ఉంటాడు, రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. సో ఆ రీసెర్చ్లో భాగంగానే దాదాపు 3,000 మంది చిన్నపిల్లల్ని అయితే వీడు కిడ్నాప్ చేసి ఉంటాడు. అంతేకాకుండా 100 మంది క్రాఫ్ట్ మెన్స్ని కూడా కిడ్నాప్ చేసి ఉంటాడు. అండ్ వీడు దాదాపు 1000 సంవత్సరాల ముందర అయితే బతికాడు. కానీ నాకు ఇప్పటి వరకు ఒక డౌట్ అనేది ఉంది, ఖచ్చితంగా వీడు 1000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అండ్ ఇప్పుడు కూడా ఈ ఐలాండ్లోనే ఎక్కడో చోటు దాక్కొని ఖచ్చితంగా వాడు ఆ రీసెర్చ్ అనేది కంటిన్యూ చేస్తున్నాడని చెప్పి మన మేచన్ పాప్ చెప్తూ ఉంటుంది. అండ్ దీనికి ప్యారలల్గా అయితే ఇప్పుడు మనకి రెయిన్ పాప్ని అయితే చూపిస్తారనమాట. ఇప్పుడు తన వర్షన్ ఆఫ్ కంటిన్యూషన్ పార్ట్ అనేది చెప్తుంది. మేము ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ ఇంకా రీసెర్చ్లు కండక్ట్ చేస్తూ వచ్చిన ఇమ్మోర్టల్ బీయింగ్స్ని జస్ట్ అబ్జర్వ్ చేయడం కోసం ఈ అందమైన గార్డెన్ని క్రియేట్ చేసాము అనడంతో ఇంకా మాట్లాడిన మన చోబేగాడు అయితే ఇక్కడ ఉండే మీ అట్లాంటి మాన్స్టర్స్ అంతటిని కూడా కేవలం మనిషి అయినా క్రియేట్ చేసిండేది అనడంతో దానికి రెయిన్ పాప్ కూడా అవును, ప్రతి ఒక్కరిని క్రియేట్ చేసిండేది కేవలం ఒక పర్పస్ కోసమే. ఫర్ ఎగ్జాంపుల్ హోకోను క్రియేట్ చేసిండేది ఇమ్మోర్టల్ లైఫ్ అనేది ఎలా ఉంటుందని చెప్పి అబ్జర్వ్ చేయడం కోసం. అండ్ షోషిని క్రియేట్ చేసిండేది తావోని వాళ్ళకి ఎలా టీచ్ చేయాలి, హోకో వాళ్ళకి ఎలా టీచ్ చేయాలని చెప్పి క్రియేట్ చేసాము. అండ్ ఈ లిటిల్ కాన్సెప్ట్స్లో మేము డెత్ను కూడా ఇన్వాల్వ్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆర్డర్ అనేది ఉంటేనే కదా సో ఎవరికైనా సరే ఒక నమ్మకం అనేది ఉంటుంది. సో మేము దాన్నే యూజ్ చేసుకున్నాం. అండ్ మేము ఒక కాంబినేషన్ ఆఫ్ గ్రాండ్ మాస్టర్ యొక్క తావోని ఇంకా ఫ్లవర్ తావోని మిక్స్ చేస్తే అప్పుడు పుట్టిండే వాళ్ళమే బోత్ సింగిల్ అండ్ సపరేట్ ఎంటిటీస్ అండ్ ఫ్యామిలీ ఇంకా మై సెల్ఫ్స్ మీ. ఇంకా మాట్లాడిన చోబేగాడు ఇది ఈజీనా అనడంతో ఇంకప్పుడే రెయిన్ పాప్ కూడా కానే కాదు, తావో ఇస్ ది సోర్స్ ఆఫ్ లైఫ్, ఇన్ఫ్యాక్ట్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ వరల్డ్లో నువ్వు ఎక్కడికి వెళ్ళి చూసినా అండ్ ఎట్లాంటి సిచ్యువేషన్ అండ్ థింగ్స్ కంటే ఒక షేప్ అనేది ఉంటుంది. సో నువ్వు దాన్ని ఇన్సెన్గా ఇంకా దాని యొక్క ఎయిర్ని అనేది ఉపయోగించుకొని తావో ద్వారా నువ్వు దాన్ని మ్యానిపులేట్ చేసి అండ్ ఆ మ్యానిపులేట్ చేసిండే దాన్ని నీ యొక్క లా ఆఫ్ వరల్డ్లో నువ్వు ఆ ఆబ్జెక్ట్స్ అనేటివి మ్యానిపులేట్ చేయాలి. బట్ మా దగ్గర ఆ లైఫ్ అనేది డిఫికల్ట్గా ఉంది. సో అందుకనే నేను ఒకప్పుడు డిసైడ్ అయినాను నీ యొక్క తావో అనేది మాకెంతో వాల్యుబుల్ అని. సో ఇప్పుడు నేను చదవాలనుకుంటున్నాను, సో నువ్వు నాతో పాటు చదువుతావా అనడంతో ఇంకా ఆ మాటలను మన చోబేగాడు కూడా అయితే నువ్వు నన్ను యూజ్ చేసుకొని నీ రీసెర్చ్ని కండక్ట్ చేద్దాం అనుకుంటున్నావు అనడంతో దానికి మన రెయిన్ పాప్ కూడా కానే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఇన్ ది మెయిన్ ల్యాండ్ అంటే ఈ మెయిన్ ల్యాండ్లో ఉండే ప్రతి ఒక్కరి మీద కూడా మేము దీన్ని అయితే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దీంట్లో మాకు కావాల్సినది కేవలం ఒక పర్ఫెక్ట్ తావో మాత్రమే. సో మేము ఆ పర్ఫెక్ట్ తావో నీ దగ్గర నుంచినే వస్తుంది అనుకుంటున్నాను. సో నువ్వు ఎప్పుడైతే మాకు హెల్ప్ చేసావో అప్పుడు నిన్ను కూడా మాతో పాటు జాయిన్ చేసుకుంటాము. సో ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది అనడంతో ఇంకా ఆ మాటలను మన చోబేగాడు ఒక్క సెకండ్ ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన చోబేగాడు ఉండే ఈ సిచ్యువేషన్లో ఈ రెయిన్ పాపని చంపలేడు, అలా అని దీని దగ్గర నుంచి తప్పించుకొని పారిపోలేడు. సో ఇట్లాంటి టైంలో మనోడికంటూ ఒక డిసిజన్ తీసుకునే అవకాశం వచ్చింది. సో దాన్ని ఎలాగైనా సరే మనోడు కరెక్ట్ డిసిజన్ తీసుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే తన తమ్ముడు గుర్తు రావడంతో ఇంకా అప్పుడే మనోడికి ఒక ఐడియా వస్తుంది. వెంటనే రెయిన్ పాప్తో ఓకే నేను నీతో బోజు జుట్స్ అనేది పర్ఫామ్ చేస్తాను, కానీ నువ్వు నాకు తావోని ఎలా మాస్టర్ చేయాలో నేర్పిస్తావా, ఎందుకంటే నాకు బాటమ్ పొజిషన్లో ఉండడం నచ్చదు అనడంతో ఇంకా మాట్లాడిన మన రెయిన్ పాప్ కూడా ఓ ఇంతేనా, డెఫినెట్లీ నేర్పిస్తాను, సో ఇప్పుడు మన ఇద్దరం కలుద్దాం అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా తన మనసులో ఇప్పుడు ఫైట్ చేయలేని సిచ్యువేషన్లో మనం ఇక్కడ ఉండే సిచ్యువేషన్ అడాప్ట్ చేయాలి అండ్ ఆ తర్వాత దాన్ని కన్జ్యూమ్ చేయాలి. నా కోసం వెయిట్ చేయరా తమ్ముడు టోమా, నేను త్వరగా నీ కోసం వచ్చేస్తాను అని తన మనసులో అనుకుంటాడు. సో అలా వీళ్ళిద్దరు బోజు జుట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అప్పుడే మన రెయిన్ పాప అవును నేను అనుకున్నాను, ఖచ్చితంగా నేను అనుకున్నట్లే జరిగింది, నీ తావో అనేది ఎంతో మార్వలెస్గా ఉందని చెప్పి అరుస్తూ ఉంటుంది. అండ్ దీనికి ప్యారలల్గా మన మేచాన్ పాప్ చేయి అయితే చెట్టుగా మారిపోతూ ఉంటుంది. సో దాన్ని చూసిన సగరి వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు. అప్పుడే మేచాన్ పాప్ చెప్తూ తను ఎప్పుడైతే తావో ఉపయోగిస్తుందో సో అప్పుడు తను హీల్ అవ్వలేదు. సో చిన్నగా నేను చెట్టు మాదిరి మారిపోతాను అనడంతో ఇంకా ఆ మాటలను మన వాళ్ళకి ఏం అర్థం కాదు. సో అప్పుడే తను ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట, రెయిన్ తన యొక్క తండ్రిని ఇంకా ఓవెల్ని డిస్ట్రాయ్ చేశాడు అనడంతో ఇంకా అప్పుడే మన సగరి రెయిన్ ఎవరు అనడంతో ఇంకా అప్పుడే మేచాన్ పాప్ చెప్తామట రెయిన్ ఇంకా మన మేచాన్ పాప ఇద్దరు కూడా షిన్ఫున్ వీల్ దగ్గర అయితే ఫస్ట్ స్టూడెంట్స్గా అయితే చేరింటారు. సో వీళ్ళిద్దరే ఫస్ట్ 2 టెన్షన్స్ అనమాట. ఫస్ట్లో రెయిన్ గడ్ బాగున్నా బట్ ఎందుకో తను చేంజ్ అయిపోయాడు. సో నేను తనని ఆపాలనుకున్నాను బట్ అది నా వల్ల కుదరలేదు. సో నేను అందుకనే ఆ హోరాయి నుంచి పారిపోయి వచ్చాను అనడంతో ఇంకా మాట్లాడిన ట్రీమెన్ గడు ఓకే అయితే నా యొక్క తావును ఉపయోగించడంతో ఇంకా మాట్లాడిన మన వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. అప్పుడే ఆ ట్రీమెన్ గడు ఎక్స్ప్లెయిన్ చేస్తామంట, టెన్షన్లు అనే వాళ్ళు అవతల వాళ్ళ యొక్క తావును కంట్రోల్ చేసి వాళ్ళు రీజనరేట్ కాగలరు. సో అందుకనే నువ్వు ఖచ్చితంగా మేచన్ పాప నా యొక్క తావును ఉపయోగించడంతో ఇంకా మాట్లాడిన మన మేచన్ పాప లేదు అలా చేయను అనడంతో ఇంకా అప్పుడే ఆ ట్రీమెన్ గడు ఏడ్చుకుంటా లేదు నువ్వు చెయ్యాలి, ఎందుకంటే ఇంకప్పుడే ఆ ట్రీమెన్ గడు తనకు తెలిసిన ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్తాడు. అక్కడ నుంచి మన ట్రీమెన్ కంటూ ఒక అందమైన ఫ్యామిలీ ఉంటుంది. తను తప్ప తన ఫ్యామిలీలో ఉండే అందరూ కూడా త్వరగా ట్రీస్గా మారింటాడు. బట్ వాడొక్కడే ఇంకా ట్రీగా మారిండాడు. ఇన్ఫ్యాక్ట్ తన ఫ్రెండ్స్ కూడా ట్రీగా మారిపోయింటారు. ఇంకా వాడు ఒంటరిగా ఉండి తను కూడా ట్రీ మాదిరి జస్ట్ ఒక చోట నిలబడుకొని ఫ్రీజ్ అయిపోదాం అనే టైంలో
అప్పుడే మనోనికి మేచాన్ అయితే కనపడి ఉంటుంది. ఇంకా మేచాన్ని చూసిండే ఆ ట్రీమెన్ గడు తన యొక్క సొంత కూతుర్ని చూసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ట్రీమెన్ గానికి ఒక కూతురు అయితే ఉంటుంది అనమాట. సో ఆ మేచాన్ లో అయితే తన కూతురు ఊహించుకొని అప్పటి నుంచి మేచాన్ అయితే తను పెంచింటాడనమాట. ఇన్ఫాక్ట్ మేచాన్ ఒకప్పటి నుంచి ఈ ఐలాండ్ నుంచి పారిపోవాలనుకుంటుంది కానీ బట్ ఈ ట్రీమెన్ గడే పంపించకుండా తనకి ఏదో ఒక అబద్ధాలు చెప్పి తనైతే ఇక్కడ ఉంచేవాడు. సో అందుకనే మనోడు గిల్ట్గా భావించి దయచేసి నన్ను క్షమించని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే తనకంటూ ఉండేది ఆ కూతురైన మేచాన్ పాపే. ఇంకా తను కూడా వెళ్ళిపోయిందంటే ఇంకా మనోడు మళ్ళీ కూడా ఆ చెట్టు మాదిరి ఒంటరి జీవితం బతకాలన్నట్లు మనోడు అలా అబద్ధాలు చెప్పాను నన్ను క్షమించడంతో ఇంకా ఆ మాటలేని మన మేచాన్ పాప కూడా లేదు నాన్న నువ్వు నిజంగానే నన్ను బాగా చూసుకున్నావు, ఇన్ఫాక్ట్ నువ్వు నా సొంత తండ్రివి అనడంతో ఇంకా ఆ మాటలేని ఆ చెట్టుగాడు కూడా ఇంకా చాలమ్మా ఈ ఒక్క మాట చాలు, దయచేసి నువ్వు నన్ను యూజ్ చేసుకో, నీ యొక్క రీజనరేట్ తెచ్చుకో అనడంతో ఇంకా మన మేచాన్ పాపకి ఇష్టం లేకున్నా సరే తన యొక్క తావోన్ అనేది మన మేచాన్ పాప కన్జ్యూమ్ చేసుకొని మళ్ళీ తన యొక్క చిన్నపిల్ల ఫామ్లోకి అయితే వచ్చేస్తుంది. ఈ సీన్ని చూసి నేను కూడా ఎంతో ఎమోషనల్ ఫీల్ అయిపోయాను. వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్ అని కూడా చెప్పొచ్చు. అందరూ జేజేకే తోపు అంటారు కానీ ఒక్కసారి హెల్ ప్యారడైస్ చూడండి, మప్పా స్టూడియోస్ ఒరిజినల్ కుక్కుడు అని చెప్తారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మన తామియా గాడు చిన్నపిల్లగా మారండి మన మేచాన్ పాపను చూసి అమ్మయ్య నువ్వు చిన్నపిల్లగా మారావా, ఇప్పుడు నేను నిన్ను భుజాల మీద ఎత్తుకొని నిన్ను క్వశ్చన్స్ అడగచ్చు అని చెప్పి మనోడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ నాన్సింక్ లో మాట్లాడడంతో ఇంకా అందరూ అని తిడతారు. ఇంకా అప్పుడే మన షియోన్ గడు గబిమారు ఇద్దరు వచ్చి మా దగ్గర ఒక ప్లాన్ ఉంది, సో ఈ ప్లాన్ ద్వారా మనం ఆ టెన్షన్స్ ని అలర్ట్ చేసి చంపేయచ్చు అనడంతో ఇంకా అప్పుడే మన తామియా గడు ఏంట్రా క్యాట్ మారు ఏం చెప్పబోతున్నావు, అసలు నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా వానికి ఏంది రెస్పాన్స్ ఇడు. ఇంకా అప్పుడే మన ఫూచిగాడు తోమా తాకొచ్చి ఓ నువ్వు ఎందుకని జుట్టుగా తిరిచావు అండ్ నీ ముక్కు మీద స్కార్ కూడా మాయమైపోయింది కదా తీసేయచ్చు కదా అనడంతో ఇంకా అప్పుడే మనోడు వానికి సారీ చెప్దాం అనుకుంటాడు కానీ బట్ ఫ్యూజిగాడు నువ్వేం సారీ చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే నేను ఇప్పటికీ నిన్ను నమ్మను, నువ్వు దొంగనా కొడుకు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే షియోన్ గారు కూడా అసలు మనలో యూనిటీనే లేదు కదరా, సో మనం ఎలా టెన్షన్స్ ఎదిరిస్తామని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు కానీ బట్ ఈ గ్యాప్ లోనే మన మేచాన్ పాప అయితే కొంతమంది తావోని అయితే సెండ్ చేస్తుంది. ఇంకా అప్పుడే మన వాళ్ళంతా కూడా నీకేమైంది అనడంతో ఇంకా అప్పుడే మేచాన్ పాప చెప్తూ ఉంటా అవును కొత్త తావోలు రాబోతుంది, ఇన్ఫాక్ట్ ఎంతో మంది తావో అయితే ఈ ఐలాండ్ లకి అయితే ఎంటర్ అయింది, ఇన్ఫాక్ట్ వాళ్ళల్లో తక్కువ ఎనర్జీ ఉండే వాళ్ళు ఉన్నారు అండ్ ఎక్కువ ఎనర్జీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళల్లో ఎవరో ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉన్నాడని చెప్పి ఎపిసోడ్ 2లో మన జిక్కీ గ్యాన్ పక్కన ఉండే మెయిన్ క్యారెక్టర్ అయితే చూపిస్తా ఉంటా. వీని పేరు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అదే ఈ ఎపిసోడ్ ఒక మెయిన్ క్వశ్చన్. ఇంకా మనోడు ఆ ఎదురుగా ఉండే సోషీ క్రియేచర్ అయితే చూస్తూ ఉంటాడు అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.